మా జామ తోటలో అయితే ఇలా పొండేగల కోసం డబ్బాలు పెట్టడం జరిగింది. కాయల్ని ఇలా తయారీకి వచ్చే దశకు వచ్చేటప్పటికి ఇలా చూడండి, ఇలా బెజ్జాలు పెడుతుంది. ఈ బెజ్జాల లోపల గింజలకి లోపల పురుగులు ఉంటాయి అన్నమాట. పండుకాయ అయితే పనికిరాదు, ఇది పచ్చికాయ అయితేనే పనికొచ్చింది. రైతుకి ఎంత నష్టం అంటే మామూలు నష్టం కాదండి. నాకైతే కోకొల్లలుగా రాలిపోయినాయి మొన్న ఈ మధ్య వరకు కాయలు. కనీసం అవి తీసి బయట ఏరాలన్నా కూడా ఇసుకొచ్చి అంత విధంగా రాలినాయి. మనకి ఇంకా తినటానికంటే ఇంక ఇలాంటి పచ్చికాయలు, దూర పచ్చికాయలు అయితేనే పనిచేస్తాయి, మిగతా కాయలు పనిచేయవు. చూడండి, నేను ఆల్రెడీ ఒకసారి తీసి పారబోసాను. ఇక్కడ వరకు వచ్చిన ఈగలు ఒకసారి తీసి పారబోసేసాను. ఇది మళ్ళీ రెండో ట్రిప్పు మళ్ళీ అది శుభ్రం చేసి పెట్టాను. ఇది ఇలా ఈ చిన్న చిన్న రంధ్రాల్లో గుంట ఆ లోపల పెట్టిన ఏదైతే మందుది ఉంది కదా, ఆ బిళ్ళ కోసం ఇవి అట్రాక్షన్ అయ్యి పోతాయి అన్నమాట లోపలికి. ఇది ఇక్కడ ఉంటుంది ముందు, ఇంకో చూసారా, దీంట్లో ఒక చెక్క ముక్కలు పెట్టి ఉంచారు. ఇది మూత పెట్టేసేసేస్తాం. ఇంకా లోపలికి వెళ్ళి అయితే బయటికి సామాన్యంగా రావండి. దీనివల్ల కొంచెం రైతులు కొంచెం ఒడ్డున పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పండుగ ఉద్రిక్తత మామూలుగా కాదండి. అది వచ్చిందంటే పంట మొత్తం నాశనమేనండి. ఏ పంట అయినా సరే, కనీసం బీరకాయలకు కూడా పాకుతాయండి అవి. అంత దరిద్రమైన ఇదండి ఆ పండుగ వస్తే. రైతులు దీనివల్ల చాలా నష్టపోతున్నారండి. ఈ ఈగ మీద పరిశోధన చేసి దీన్ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.